సో హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన దానికంటే ఈ రోజు ఇంకా డబుల్ ఎక్కువ రచ్చ జరిగే టాస్కులు అయితే బిగ్ బాస్ నిర్వహిస్తా ఉన్నారు. సో ఆ టాస్కులు ఏంటి, సో ఏమేమి టాస్క్ ఈ రోజు ఎన్ని టాస్కులు ఉన్నాయి, ఈ రోజు అప్డేట్ ఏంది అనేది లైవ్ స్ట్రీమింగ్ కంటే ముందే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి పవర్ బ్యాంగిల్ టాస్క్ అండి. సో ఈ టాస్క్ లో మామూలుగా రచ్చలేదు. సో బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా నిన్న చేసిన దానికంటే ఈరోజు ఇంకా ఎక్కువ రచ్చ చేస్తా ఉన్నారు. సో పవర్ బ్యాంగిల్ టాస్క్ లో ఏమేమి జరిగింది అనేది ఇప్పుడు ఈరోజు అప్డేట్ చూద్దామండి. సో ఇంకొకటి నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఆహారం నిల్వ చేసుకునే సమయం వచ్చేసింది. సో ఈ టాస్క్ ఏంటంటే వినండి, గుర్తుంచుకోండి, రాయండి. సో ఇది ఒక టాస్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమిటేట్ చేసే టాస్క్ అండి. సో దీని గురించి 3 టాస్కుల గురించి లైవ్ స్ట్రీమింగ్ కాకముందే మీకు అప్డేట్ ఇస్తా ఉన్నాం మనకు తెలిసిన సమాచారం ప్రకారము. సో పవర్ బ్యాంగిల్ టాస్క్ గురించి చూద్దామండి ముందు. సో ఈ టాస్క్ వచ్చేసి మామూలు హాట్ గా నడవలేదండి. సో ఈ టాస్క్ ఏంటంటే మన గార్డెన్ ఏరియాలో ఒక పవర్ బ్యాంగిల్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ పవర్ బ్యాంగిల్ ని ముందు ఎవరైతే వెళ్ళి దాన్ని ధరిస్తారో సో వాళ్ళకు ఒక పవర్ అనేది బిగ్ బాస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పవర్ ఏంటి అని అంటే, సో ప్రస్తుతం ఉన్న క్లాన్ లో ఎవరైతే ఫస్ట్ ఆ బ్యాంగిల్ ని ధరిస్తారో ఆ గార్డెన్ ఏరియాలో ఆ పవర్ బ్యాంగిల్ ఉంది కదా గాజు, ఆ గాజుని ఎవరైతే ధరిస్తారో వాళ్ళకు ఆ పవర్. సో ఏంటి ఆ పవర్ అంటే ప్రస్తుతం ఉన్న క్లాన్ లో ఉండొచ్చు, లేదంటే వేరే క్లాన్ కూడా మారిపోవచ్చు. వాళ్ళు సో ఉన్న క్లాన్ లో ఉంటారా లేదంటే మారిపోతారా అనేది వాళ్ళకు చాయిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టాస్క్ లోకి వచ్చేసి నిఖిల్ అంటే శక్తి క్లాన్ కి వచ్చేసి పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి. లాస్ట్ కి ముగ్గురుతోనే స్టార్ట్ అయినారు, ముగ్గురే మిగిలిపోయే ఛాన్స్ అయితే ఉంది మనకు తెలిసిన సమాచారం ప్రకారం. సో ఈ పవర్ బ్యాంగిల్లో మొదటగా వెళ్ళి మణికంఠకి ఆయనకి ఇంకా ఛాన్స్ వచ్చింది అనుకున్నాడో ఏమో కానీ ఫస్ట్ అయితే ఆయనే వెళ్ళేసి ఆ పవర్ బ్యాంగిల్ ని ధరించి ఆయన అపోజిషన్ అంటే కాంతారా టీంలోకి వెళ్ళిపోయారనేసి మనకైతే సమాచారం ఉంది. సో అంటే మొన్న జరిగిన దాంట్లో ఆల్రెడీ ఆ క్లాన్ లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. సో కాకపోతే మొన్న తప్పని పరిస్థితుల్లో ఆ క్లాన్స్ ని బ్యాలెన్స్ చేయాలనేసి బిగ్ బాస్ అనౌన్స్ చేయడం ద్వారా ఆయన ఈ శక్తి క్లాన్ లోకి రావడం జరిగింది. కాకపోతే ఆయనకు అసలు ఇష్టమే లేదు. ఆల్రెడీ వాళ్ళు చెప్పడం జరిగింది, మాకు అసలు ఇష్టం లేదు, అందులోకి వెళ్ళినా కూడా మాకు అది ఒక పనిష్మెంట్ లాగానే ఉంటుంది అనేసి బిగ్ బాస్ తోటి వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే క్లాన్ ని బ్యాలెన్స్ చేయాలనేసి బిగ్ బాస్ వాళ్ళని ఇటు సైడ్ కి పంపించడం జరిగింది. సో ఆయనకు ఇప్పుడు ఈ పవర్ బ్యాంగిల్ తోటి ఈ కాంతారా క్లాన్ లోకి వెళ్ళే ఛాన్స్ అయితే వచ్చింది. సో మణికంఠ అయితే శక్తి క్లాన్ నుంచి కాంతారా క్లాన్ లోకి వెళ్ళిపోయినట్టు సమాచారం అండి. సో ఇంకొకటి ఎస్వి కూడా వెళ్ళిపోతారో లేదో అనేది సస్పెన్స్ ఉందండి, ఆమెది క్లియర్ గా తెలియదు. కాకపోతే ఆమె ఇప్పుడు శక్తి క్లాన్ లో ఫస్ట్ లో ఆమె వెళ్ళను అనేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఆమె ఆ క్లాన్ సభ్యులతోటి మంచిగానే నడుచుకుంటుంది, మంచిగానే ఉంది. సో ఈ మీద కొద్దిగా సస్పెన్స్ ఉంది. ఒకవేళ ఉంటే ఈ శక్తి క్లాన్ లో ముగ్గురే మిగిలే ఛాన్స్ ఉందండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ టాస్క్. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మనం ఆల్రెడీ ప్రోమోలో చూడడం జరిగింది, ఆహారం నిల్వ చేసేందుకు సమయం ఆసన్నమైంది. సో ఇందులో వచ్చేసి ఎవరు ఎక్కువ నిల్వ చేసుకుంటారో ఇప్పుడు చూద్దామనేసి ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే వినండి, గుర్తుంచుకోండి, రాయండి. సో వినండి, గుర్తుంచుకోండి, రాయండి. సో ఎవరు ఎక్కువ విని గుర్తుంచుకొని రాస్తారో వాళ్ళు గెలుస్తారనేసి ఈ టాస్క్ యొక్క ఉద్దేశం. సో ఈ టాస్క్ లో ఏంటంటే మనకు సౌండ్స్ వస్తా ఉంటాయి అన్నట్టు. సో యానిమల్ సౌండ్, బర్డ్ సౌండ్ అది క్యాచ్ చేసి మనము వాటి పేర్లు రాయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ రాస్తారో వాళ్ళు గెలిచినట్టు. సో ఇందులో వచ్చేసి మనకు తెలిసిన సమాచారం ప్రకారం శక్తి క్లాన్ నిఖిల్ క్లాన్ వచ్చేసి ఎక్కువ రాశారు అనేది తెలుస్తుంది. సో వీళ్ళకి వచ్చేసి ఈ ఆహారం నిల్వ చేసుకునే ఆ టాస్క్ లో వీళ్ళు గెలవడం జరిగింది. సో వీళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళి వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ పాయింట్స్ రావడం జరుగుతుంది. సో మొదటగా నిఖిల్ చీఫ్ కాబట్టి ఆయన సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆయనకు వాళ్ళకి కావాల్సిన సరుకులని తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ వెళ్తున్నాడు కాబట్టి ఆయనకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో చికెన్, మటన్ ఇంకా ప్రోటీన్ ఫుడ్ అంతా ఈయన తీసుకురావడం జరుగుతుంది. దాని తర్వాత సీత వెళ్తుంది కాబట్టి సెకండ్ వెళ్ళేటోళ్ళకి ఆబ్వియస్ గా తక్కువనే ఉంటుంది, అక్కడ ఉన్నది తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆమె ఉన్నది తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఈ టాస్క్ లోకి వచ్చేసి నిఖిల్ టీం శక్తి క్లాన్ అయితే గెలిచి వాళ్ళు ఈ ఆహారాన్ని తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్ టాస్క్ అండి. సో ఈ టాస్క్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి. సో ఇది ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఫుల్ ఫైర్ మీద నడిచింది కదా, ఒక టాస్క్ కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అదే ఇది.
సో ఇందులో ఏంటంటే ఇంటి సభ్యులు వేరే ఇంటి సభ్యుల్ని ఇమిటేట్ చేయాలన్నట్టు. సేమ్ అతని లాగానే అట్లా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారో సో అట్లా ఇమిటేట్ చేసి చూపించాలన్నట్టు. ఇది చాలా ఫన్ క్రియేట్ అవబోతుంది. సో ఇందులో మనకు తెలిసిన సమాచారం ప్రకారము సో మణికంఠన్ వచ్చేసి ప్రేరణ ఇమిటేట్ చేస్తుంది అనేసి తెలుస్తూ ఉంది. అదేవిధంగా విష్ణుప్రియాని వచ్చేసి మన నబిల్ ఇమిటేట్ చేస్తారనేది తెలుస్తుంది. సో ఈ టాస్క్ చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి వేరే ఇంటి సభ్యుల్ని ఇమిటేట్ చేయాలి. సో ఇందులో ఎవరు గెలుస్తారనేది చూద్దాం నెక్స్ట్. సో ఈ రోజు అప్డేట్స్ అయితే ఇవి, ఈ టాస్క్లు అయితే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఇవి. సో ఫర్దర్ అప్డేట్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. సో నెక్స్ట్ ఓటింగ్లో ఎవరు ముందున్నారో, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాము. ఆ వీడియో కూడా చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అందరికీ.